నమస్తే అండి. మనము లంగ్ డిసీజెస్ ప్రాబ్లమ్ గనక ఉన్నప్పుడు ట్రావెల్ చేయొచ్చా? చాలామంది ఈ క్వెషన్ అడుగుతూ ఉంటారు. ఎయిర్ ట్రావెల్ చేయొచ్చా డాక్టర్ గారు? ఫ్లైట్ ఎక్కొచ్చా? దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే, మీకు కనుక అలర్జీ, ఆస్తమా, సిఓపిడి లాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నట్లయితే, మీరు రెగ్యులర్ మెడికేషన్ ఏదైతే తీసుకుంటున్నారో, ఆ మెడికేషన్స్ రెగ్యులర్‌గా తీసుకొని ఎలాగో ట్రావెల్ చేయొచ్చండి. ఇంకొకటి సెకండ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరుంటారు? ఆల్రెడీ ఆక్సిజన్ మీద ఉన్నవాళ్ళు. ఆల్రెడీ ఆక్సిజన్ మీద ఉన్నవాళ్ళు మీరు గనక ఆక్సిజన్ ఆపేసినప్పుడు మీ సాచురేషన్ అంటే ఎస్పీఓ2 గనక 94, 95 కన్నా పైన ఉంటే మీరు సేఫ్‌గా ట్రావెల్ చేయొచ్చు. అదే మీ సాచురేషన్ ఆక్సిజన్ గనక తక్కువగా ఉంది అంటే మీరు ట్రావెల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండి. పల్మనాలజిస్ట్ సర్టిఫికేషను ఆర్ ఫిట్‌నెస్ కావాల్సొస్తుంది మీకు. అది. దాంతో పాటు మీకు ఇంకా అదర్ మెడికల్ కోమార్బిడిటీస్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సో, అలాంగ్ విత్ దీస్ ప్రికాషన్స్ మీరు మాస్క్ పెట్టుకోవటం గానీ, కూల్ క్లైమేట్‌కి వెళ్ళినప్పుడు ఎక్స్‌పోజర్ అవాయిడ్ చేయటం గానీ, అండ్ అదర్ ఫుడ్‌లో కూడా సిట్రస్ కానీ, కోల్డ్ ఐటెమ్స్ కానీ అవాయిడ్ చేయటం గానీ, సో ఈ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రికాషన్స్ ఫాలో అయితే మీరు లంగ్ డిసీజ్ ఉన్నా కూడా ట్రావెల్ చేయొచ్చండి.